నువ్వుల లడ్డుకి ఈ విధంగా నువ్వుల్ని వేయించుకోవాలి. ఈ విధంగా నువ్వుల్ని వేయించుకోవడం వల్ల నువ్వులు అనేది చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. ఇప్పుడు నువ్వులు ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మళ్ళీ 1 కప్ జాగరీ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా బెల్లం వేసుకుందాం. ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కలుపుకుందాం. ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిన తర్వాత నువ్వులు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల నువ్వులు అనేది బెల్లంలో కలిసి గట్టిపడతాయి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ట్రైకి కొద్దిగా గీ అప్లై చేసుకుందాం. ఈ విధంగా గీ అప్లై చేసుకోవడం వల్ల మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఈ ట్రైలో వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక 1 అవర్ వరకు పక్కకి ఉంచుదాం. ఈ విధంగా 1 అవర్ వరకు పక్కకు ఉంచిన ఈ విధంగా గట్టిపడ్డ తర్వాత మనం ఒక చాకుని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ నువ్వుల చిక్కీ అనేది మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది. ఇది మన హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.